గొండ్లపోచంపల్లిలో కబ్జా గురైన ఎస్సీ కార్పొరేషన్ భూముల్ని సందర్శించిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజేష్ యాదవ్, మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి. మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ కులాల పిల్లల భవిష్యత్ కోసం గొండ్లపోచంపల్లి మైతంగూడ శివార్లోని 509 సర్వే నెంబర్లో అప్పటి ప్రభుత్వం 1991లో 49 ఎకరాల 20 గుంటల భూమిని కేటాయించింది. ఇంతకుముందున్న ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఓ వ్యక్తి అధికారం అడ్డం పెట్టుకుని అనేక రకాల చెరువు కుంటలను ఆక్రమించి భూములు కబ్జా చేసి కళాశాల ఆసుపత్రులు నిర్మించుకున్నారని పరోక్షంగా కబ్జా చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి మాట్లాడి నా స్థాయి నేను తగ్గించుకోనని పరోక్షంగా విమర్శించారు. రాష్ట్ర షెడ్యూల్ కులాల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తాను ఎస్సీ కార్పొరేషన్ కేటాయించిన భూములను ఆక్రమిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సాధ్యమైన తొందరగా ఇక్కడున్న 49.20 ఎకరాల భూమిని సర్వే చేయించి కార్పొరేషన్కు అప్పగించాలని స్థానిక కలెక్టర్ను ఆదేశించారు మంత్రి. ప్రభుత్వ స్థలాలను, రైతుల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ హెచ్చరించారు. విద్యా సంస్థల అధినేత సిహెచ్ సామకూర మల్లారెడ్డి గారిది నడుస్తుంది. ఆయన ఏం చేసిండంటే రైతుల దగ్గర రోడ్ ప్లేస్లో ఉన్నటువంటి ప్లేస్లను ఆయన కొనేసుకొని లోపలికున్న రైతులకు దారి లేకుండా చుట్టుముట్టు కాంపౌండ్ వాల్ పెట్టి వాళ్ళకు జీవనోపాధి మీద పొట్ట మీద దెబ్బ కొట్టే పరిస్థితి తీసుకొచ్చిండు. మేము కోరుతుంది ఏంటంటే కనీసం ఆ రైతులకు ట్రాక్టర్ పోయేటట్టు లేకుండా వరికోత మిషన్ పోయేటట్టు స్థలం అయితే ఇవ్వాలని చెప్పి మన గవర్నమెంట్ జీవోలల్లో మరి హైకోర్టు డిసిషన్లో కూడా ఉన్నది. అది ఎన్నోసార్లు చెప్పినా వీళ్ళు ఏం భయపడుతున్నారంటే రైతులు మల్లారెడ్డి గారు ఎక్కడ మాట్లాడిన దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, అనేకమైనటువంటి డబ్బులు సంపాదించిన ఏం చేసుకోవాలో అర్థమవుతలేదు అని ఆ డబ్బులతోని అధికారులను కొని ఆగమాగం చేస్తుండనే బాధలో మన రైతులందరూ ఇన్ని రోజులు అంతకుముందు ఎంపీగా ఉండే, తర్వాత మంత్రిగా ఉండే, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండే రకరకాలైనటువంటి ఆయన చెప్తున్నట్టు మాటలనే భయపడుతున్నారు వీళ్ళందరూ రైతులు. ముందుకు వచ్చి చెప్పడానికి వాళ్ళు రాలి. ఇవాళ నిజంగా కూడా దేవుడు వాళ్ళే మన కలెక్టర్ గారు వచ్చారు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రులు మరి శంకర్ గారు కూడా, లక్ష్మణ్ గారు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళకు దేవుడులా కనిపించారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆయన వస్తుంటే అందరూ తండోపతండాలు రైతులు వచ్చేసి మాకు దారిని కల్పియండి, ఆయన అయితే దారి మేము ఆయన భూములు కబ్జా చేసినని మాట్లాడతలేను నేను, కానీ ఆన్లో ఓనేయకుండా చేసి మీరు ఎంతకు అమ్ముతారో అమ్ముండి, మేము అమ్ముతాంగా పోతున్నాము ఓ రకము, కొనటానికి పోతే ఓ రకంలాగా వాళ్ళని అనేక రకమైనటువంటి అవస్థలు పెడుతుండే ఆయన సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా, డిజబుల్ శాఖ మంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ పిల్లల భవిష్యత్ కోసం కేటాయించినటువంటి స్థలం ఏదైతే గుండ్లపోచంపల్లి శివార్లో సర్వే నెంబర్ 509 సుమారు 49 ఎకరాల 20 గుంటల భూమిని మా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అప్పుడున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ పిల్లల భవిష్యత్తు కోసం, షెడ్యూల్ కాస్ట్ తరాల కోసం, వారి బాగోలు కోసం గొప్పగా ప్రభుత్వం ఆలోచన చేసి 1991లో ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 49 ఎకరాల 20 గుంటల భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది, కొనుగోలు చేయడం జరిగింది. మన దీనిలో భాగంగా మా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో మా షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ పరిస్థితిలో ఉన్నాయి, మా పిల్లల భవిష్యత్తు ఏంది, వెల్ఫేర్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్న తరుణం లోపల కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మరి వారికి ఉన్నటువంటి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారాన్ని చూపెట్టో, వారికి ఉన్నటువంటి ఆర్థిక బలాన్ని చూపెట్టో మా షెడ్యూల్ కులాలకు సంబంధించిన భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని మా అధికారులను దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను, కలెక్టర్ గారు, అదే జంగన్న, అదే మా హర్షవర్ధన్, మా ప్రీతం, మా చైర్మన్, ఇంకా మా చాలామంది ప్రాంతానికి సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు. చాలాసార్లు ఫోన్ చేసిన అన్న ఒక్కసారి మన భూములంతా కూడా అన్యాక్రాంతం అవుతుంది చాలామంది అని. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ప్రభుత్వం తరఫున ఇక్కడికి నేను వచ్చిన సామాన్య వ్యక్తి నుంచి ప్రజలతో ఎన్నుకోబడ్డ ఈ రాష్ట్ర మంత్రిగా ఈరోజు బాధ్యతలు తీసుకొని సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈరోజు మీడియా ముందు నేను చెప్తున్నాను. 49 ఎకరాల 20 గుంటల భూమి విషయం లోపల తక్షణమే మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. ఈ భూమి మొత్తాన్ని సర్వే చేపించి ఒక టైం బాండ్ ప్రోగ్రాం లోపల డిమార్కేషన్ చేపించి మాకు సబ్మిషన్ చేసిన వెంటనే మా ఎస్సీ షెడ్యూల్ కులాల ద్వారా పూర్తిగా ఫెన్సింగ్ చేసుకుంటాం. ఆ ఫెన్సింగ్ లోపల ఎంత పెద్దోళ్ళని ఉండని, ఏ వ్యక్తి అని ఉండని, ఆ వ్యక్తి ఉన్నటువంటి ఆ ఆధీనంలో భూమి ఉంటే ఆ భూమిని తిరిగి మా ప్రభుత్వం ఆధీనంచుకుంటే మా పిల్లల భవిష్యత్తుకు, ఎందుకంటే
ఇది 91లో తీసుకున్న తర్వాత అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పిల్లలకు ఇక్కడ నర్సరీ కానీ ఉద్యానవనంగా పరంగా అనేక ట్రైనింగ్ క్లాసులు జరిగినాయి ఇక్కడ. ఇటు పోతే ఉత్తర తెలంగాణకు సంబంధించిన ప్రాంతానికి నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆదిలాబాద్ కానీ ఆ ప్రాంతానికి సంబంధించిన పిల్లలు ట్రైనింగ్ చేయాలనుకున్నా కూడా నర్సరీ పరంగా ఇంకా గొప్పగా ఉద్యానవనంగా వాళ్ళకు ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఇచ్చే విధంగా ట్రైనింగ్ క్లాస్ ఇచ్చిన